అంటే ఇంత అనుభవం ఉన్న ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, IMF, వరల్డ్ బ్యాంక్ అంతా పనిచేశారు కదా, రెవెన్యూ డెఫిసిట్ ఉన్న ఆ స్టేట్ని వృద్ధిలోకి తీసుకురావాలంటే ఏమి అడ్వైజ్ చేస్తారు మీరు? అంటేనండి ఇప్పుడు యాక్చువల్లీ రెవెన్యూ డెఫిసిట్ ఎలాగొచ్చిందని ముందు మనం ఇష్టం వచ్చినా ఖర్చు పెట్టుకుంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. అంతేగా మరి, అంతే. అండ్ ఏ రాష్ట్రానికైనా కూడా ఫిజికల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే వీలున్నంత వరకు డబ్బులు కలెక్ట్ చేసి, ట్యాక్సెస్ కలెక్ట్ చేసి దాన్ని సద్వినియోగం చేస్తే అది దానికి మంచిది. అవును. రెవెన్యూ డెఫిసిట్ తగ్గించాలని ఖర్చులు తగ్గించమని కాదు, ఖర్చులు తగ్గించడం కాదు, ఖర్చులు ఎక్కించవచ్చు కానీ ఆదాయం కూడా ఎక్కించాలి. అది ఆదాయం పెంచుకోవాలి, ఆదాయం పెంచుకొని ఖర్చులు ఎక్కించుకుంటే బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అది మెయిన్ థింగ్ అండి. సెకండ్, రెవెన్యూ డెఫిసిట్ అనేది అంటే సింపుల్ ప్రిన్సిపల్, అప్పు చేసే పప్పు కూడా ఎన్ని రోజులు నడుస్తుంది. అంతేగా మరి, మన ఇళ్లలో చెప్పేది అదేగా. సో కానీ మన రెవెన్యూ డెఫిసిట్ ఉన్నా కూడా అప్పు చేసి దాన్ని బాగా వాడుకొని దాన్ని అభివృద్ధికి తెస్తామనేటువంటి మనం చేయగలగాలి, మనకు అప్పు ఇచ్చే వాళ్ళకు నమ్మకం కలిగించాలి. సో అది ఫిజికల్ మేనేజ్మెంట్ పైన, ఒక ముఖ్యమంత్రి పర్సనాలిటీ పైన డిపెండ్ అవుతుంది. ఎప్పుడు కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక విషయాలు, రాజకీయాలు రెండు కలిసి ఉంటాయండి. అవును, అవి సపరేట్ కావు, అవినాభావ సంబంధం ఉంది. హయ్యర్ లెవెల్లో వచ్చేటప్పటికి ఆ కాన్ఫిడెన్స్, ట్రస్ట్, డైనమిజము అవన్నీ కూడాను ఇంపార్టెంట్ డెసిషన్స్. అవును, ఎప్పుడు కానీ ఇన్ఫాక్ట్ ఒక చాప్టర్ నా బుక్లో అదే ఉంది. మన 1993 క్రైసిస్ వచ్చినప్పుడు కూడాను ఆర్థికంగా ఏం చేయాలని అందరికీ తెలుసు, ఎందుకు ప్రాబ్లం వచ్చిందని తెలుసు, రాజకీయంగా మేనేజ్ చేయగలగాలి, అది చేసేవాడు లేడు. రాజీవ్ గాంధీ లాస్ట్ డేస్లో బోఫర్స్ ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత VP సింగ్ గారు అన్స్టేబుల్గా ఉన్నారు, చంద్రశేఖర్ మైనారిటీగా ఉన్నారు. సో స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి PV నరసింహారావు అటువంటి ఒక రాజకీయవేత్త బాగా తెలిసిన ఆయనకు ఏంటంటే మేనేజ్మెంట్, ఆయన స్టేట్లో మినిస్టర్గా చేశారు, స్టేట్లో చీఫ్ మినిస్టర్గా చేశారు, యూనియన్లో మినిస్టర్గా, చీఫ్ క్యాబినెట్ మినిస్టర్. వర్చువలీ నో ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హిస్టరీ హ్యాడ్ సో మచ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. అందుకని ఆ పరిస్థితులు అలా హ్యాండిల్ చేయగలరు. అలాగే ఏ స్టేట్ కానీ వృద్ధి చెందాలంటే ఒట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంటే కాదు, మంచి ఒక బ్యూరోక్రసీ ఉండాలి, దానికి లీడర్షిప్ ఉండాలి, ఒక పొలిటికల్గా మేనేజ్ చేయగలిగిన ముఖ్యమంత్రి ఉండాలి. సో ఆల్వేస్ పాలిటిక్స్, ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఒక కలిసి మిక్స్గా ఉండాలి, ఐడియల్ కాంబినేషన్ ఉంటేనే వృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మీ తరం వాళ్ళు అభిప్రాయాలు కూడా చాలా స్థిరంగా ఉండేవి, మీకు ఒక స్పష్టతతో మీరు ప్రభుత్వాలకి సలహాలు ఇస్తుండేవాళ్ళు, అంటే మంచి సలహాలు, వాళ్ళు విన్నా వినకపోయినా కానీ ఇది ఇంతే అని చెప్పి చెప్పగలిగే ఒక నైతికత ఉండేది. ఇప్పుడు తరంలో అది లోపించింది కదా. నేను అలా చెప్పనండి. ఫస్ట్ 2 థింగ్స్ చెప్పాలి. ఫస్ట్ అందరూ అంటారు ఏమిటంటే ఇండియాలో బ్యూరోక్రసీ డెవలప్ కావట్లేదు, లేదు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరు హిస్టరీలో తీసుకుంటే లాస్ట్ 20-30 yearsలో దెర్ ఆర్ సమ్ స్టేట్స్ విచ్ ఆర్ గ్రోయింగ్ more than 10% గ్రోత్ రేట్. దట్ ఈస్ హైయర్ దెన్ చైనా ఆర్ కొరియా. కొన్ని రాష్ట్రాలు అలా పెరుగుతున్నాయి, అవును, కొన్ని రాష్ట్రాలు కొంతకాలం అలా పెరిగాయి, కొన్ని రాష్ట్రాలు పెరగలేదు. భేదం ఏంటి? బ్యూరోక్రసీస్ ఏమే కదా. లీడర్షిప్, మెయిన్ లీడర్షిప్ అంతే. ఇప్పుడు గుజరాత్, సో లీడర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది ఉండాలి. సో అందుకని ఇన్హెరెంట్గా మనకు బ్యూరోక్రసీ పనికిరాదని కానీ మనం చేతకూడదని నేను అది మన దేశంలో కనపడుతుంది. సో అది ఎలా కాంబినేషన్ జరుగుతుంది అనేది మనం చూడాలి అనేది నా ఫస్ట్. సెకండ్, ఎప్పుడు కానీ అందరూ మా రోజులు బాగున్నాయండి, ఈ రోజులు బాగలేదు అంటారు, అది ఒక టెంప్టేషన్. కానీ మా స్కేల్ డిఫర్ అవుతుంది. నా అభిప్రాయంలో ఈ రోజుల్లో యంగ్స్టర్స్ యావరేజ్ తగ్గింది, యావరేజ్ లెవెల్ ఆఫ్ ఒక నాలెడ్జ్ కానీ ఒక టెక్నికల్ నాలెడ్జ్ కానీ తగ్గింది యావరేజ్. కానీ ద టాప్ పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఈరోజు నేను చదివిన MA ఎకనామిక్స్కి ఈరోజు MA ఎకనామిక్స్ టాప్ స్టూడెంట్ తీసుకుంటే నాకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఓకే. అలాగే IAS ఆఫీసర్స్లో కూడాను ఇవాళ సెలెక్ట్ అయిన వాళ్ళు కాంపిటీషన్స్ మోర్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది, చాలామంది అపీర్ అవుతున్నారు. సో అందుకని నేను అనుకోవడం నాలెడ్జ్లోని కెపాసిటీలో కానీ వాళ్ళు మాకంటే తగ్గరు, మాకంటే ఎక్కువే. అంటే 2 ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, మీరు సమాజాన్ని కూడా స్టడీ చేసి వచ్చిన వాళ్ళు, ఇప్పుడంతా అర్బన్ ఓరియంటెడ్గా వస్తున్నవాళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్కి. అది కాదండి, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ మంది వస్తారు. పాసిబుల్. యాక్చువల్లీ ఏంటంటే నేను 2 థింగ్స్ చూశానండి. నేను అకాడమీ వెళ్ళా కదా రీసెంట్గా. ఏమైందంటే ఇంతకుముందు ఇప్పుడు మా బ్యాచెస్లో
మెడ్రాస్, ఢిల్లీ, కల్కటా, ఈ 3 సిటీస్ ఆల్మోస్ట్ 40% 50% వచ్చేవాళ్ళు. ఇప్పుడు రూరల్ ఏరియాస్, హైదరాబాద్ కూడా బాగా వస్తారు. అవును, హైదరాబాద్. సో కంపేర్ టు మా డేస్, నేను ఎక్సెప్షన్, మా డేస్లో మా మాదిరి తెలుగు మీడియం చదువుకోవడం తక్కువ. అవును, 2-3 జరిగాయి. ఫస్ట్ ఏమిటంటే ఏజ్ పెంచారు. ఏజ్ పెంచేటప్పటికి రూరల్ ఏరియాస్ వచ్చిన వాళ్ళకి తగినంత టైం తీసుకొని అవకాశం వచ్చి దే ఆర్ ఏబుల్ టు గెట్ ఇన్, ప్రిపేర్ అవ్వడానికి. అందువల్ల దే ఆర్ ఏబుల్ టు కంపీట్. అదొకటి. రిజర్వేషన్ కొంత రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారు. 2, some people criticize that also as a different matter. Of course. But it is more diverse, it is more democratic. Not upper class compared to అంతకుముందు కంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఆర్ మోర్ డెమోక్రటైజ్డ్. దట్స్ ఎ ఫ్యాక్ట్. జెండర్ వైజ్ ఆల్సో లేడీస్ ఎక్కువ వచ్చారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏమొచ్చిందంటేనండి, నా అభిప్రాయంలో సివిల్ సర్వీస్ కూడా ఒక విధంగా సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మేము ఎక్కడి నుంచో పుట్టలేదు కదా. ఇప్పుడు నాకు ఒకసారి మా సమితి ప్రెసిడెంట్తో సర్వీస్లో కొట్లాట వచ్చింది. వస్తే మీ బ్యూరోక్రసీ, నేను చెప్పాను, చూడండి బ్యూరోక్రసీ అనేది మీరు అనుకోవద్దు అట్లాగా, ప్రెగ్నెన్సీ లాగా మాది. నాకు ఈ ఐఏఎస్లో పాస్ కాకుండా నేను సమితి ప్రెసిడెంట్ అయ్యా ఉన్నాను. మా ఊరికి వెళ్తేను నేను సేమ్ బ్యాక్గ్రౌండ్ మీది నాది ఒకటేను. నేను వేణుగోపాల్ రెడ్డి సమితి ప్రెసిడెంట్ రాజంపేట అనేవాళ్ళు. అందుకని అలా మాట్లాడకూడదు. మనం మీ వృత్తి మీరు చేయండి, నా వృత్తి మనం చేసుకుంటాం. అంటే నాది ఏమిటి, కలిసికట్టుగా పనిచేయాలి, అర్థం చేసుకోవాలి, అనవసరంగా కొట్టాడుకోకూడదు అనేది బ్యాలెన్స్గా ఉండాలి. వీ మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోంట్ స్టార్ట్ విత్ ప్రెజుడిస్. అలాగే సొసైటీలో మేము ఉండేటప్పుడు ఏమిటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చీఫ్ మినిస్టర్ అనుకోండి, మినిస్టర్ అనుకోండి, అందరికీ ఐఏఎస్ ఆఫీసరు ఒక పబ్లిక్ సర్వీస్ చేయడానికి నేను ఒక ఆఫీసర్. అవును, దేశ సేవ చేయాలనేది ఒక అభిప్రాయం ఉండేది. ప్రజలకు ఆ అభిప్రాయం ఉండేది, రాజకీయవేత్తలకు కూడాను ఆ ఉండేది. ఇదేమైందంటే ఒక సొసైటీలో ఒక మెటీరియలిజం ఎక్కువైంది. డెమోక్రటైజేషన్లో ఏమైందంటే కెరీర్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్. నా కెరీర్ ఏమిటి. అవును. సో ఇప్పుడు సివిల్ సర్వీస్ వాజ్ సర్వీస్ ఆ డేస్లో. అవును, కరెక్ట్. ఇప్పుడు ఇట్స్ ఎ కెరియర్. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ కెరియర్. సో పబ్లిక్ సర్వీస్ అందరూ కాదు, మెజారిటీ. సో ఇన్ ఏ వే ఇట్స్ ఎ కెరియర్. సో మీరు లైక్ ఎనీ అదర్ కంపెనీ, ఒక కంపెనీలో మీరు ఇఫ్ యూ వాంట్ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్, మీరు ఏం చేస్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తారు, వాడుకోవాలి. అలాగే బ్యూరోక్రసీకి చేస్తేనే మనకు బెస్ట్ వస్తుంది. అలా చేసే ఫ్రీడమ్ ఉంది. చాలా చీఫ్ మినిస్టర్స్ మొబిలైజ్ చేశారు. సో నా అభిప్రాయంలో ద పూల్, ఒక నాలెడ్జ్ ఉండే పూల్ ఐఏఎస్లో మా రోజులకి ఈ రోజుకి ఏమి భేదం లేదనేది నా అభిప్రాయం. సో గుర్రపు స్వారీ చేసేవాడు గుర్రాన్ని ఎలా మళ్ళిస్తాడు అనేది ఉంటుంది కదా. అల్టిమేట్లీ పొలిటికల్ లీడర్షిప్ ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఐ వుడ్ స్టిల్ సే, ఒక రాష్ట్రంలో సరిగా జరుగుతుందా లేదా అంటే అది ఆ లీడర్షిప్ని బట్టి ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి వ్యవహార శైలిని బట్టి ఎలాగా మొబిలైజ్ చేస్తున్నారు రిసోర్సెస్, అదే ఎలా వాడుకోగలుగుతున్నాడు అనేది ఉన్న టాలెంట్ని. అంతే కదా.